నమస్తే అండి, నా పేరు ఆనంద్, డిఎస్పీ రంగారెడ్డి. మాకు ఒక కంప్లైంట్ కావడం చెప్పి నిర్దర్శన్ గారు అని చెప్పి ఇక్కడ అహ్మద్ నగర్ గిరిజన మండలంలో ఉంటారు. ఆయనకి కొంచెము స్థలం ఉంది అక్కడ. ఆయనకు ఒక రైస్ మిల్, మిగతా చిన్న చిన్న డబ్బలు అట్లాంటివి ఉన్నాయి. పక్కన నేబర్ ఎవరైతే ఉన్నారో దీనికి మధ్యలో గుంతల విషయంలో డిస్ప్యూట్ నడుస్తుంది చాలా రోజులుగా. ఆ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళు కోర్టులో కూడా కేసులు వేసుకున్నారు, అది నడుస్తుంది. అయితే ఈ సమయంలో అతని నైబర్ ఒక కాంపౌండ్ వాల్ కట్టాడు అనమాట. ఇతనికి ఆ కాంపౌండ్ వాల్ అబ్స్ట్రక్షన్ అవుతుంది లోపల రావడానికి. ప్లస్ ఆ కాంపౌండ్ వాళ్ళు పబ్లిక్ ప్లేస్లో అంటే గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది, రోడ్డుకి అభిముఖంగా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కంప్లైంట్ వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఎన్సిహెచ్ దమ్మాయిగూడ ఆఫీస్లో మున్సిపాలిటీలో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమనంటే ఇట్లా దాదాపు 3.5 months నుంచి మాకు ఇట్లా గొడవ జరుగుతుంది. ఆ గొడవలో భాగంగా ఆయన కాంపౌండ్ వాల్ కట్టేసినాడు, దీనికి అబ్స్ట్రక్షన్ అవుతుంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి చర్య తీసుకోండి అని ఆయన ఒక ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుని ఆధారం చేసుకొని ఈ ఆఫీసర్స్ వాళ్ళకి నోటీస్ ఇచ్చినారు. నోటీస్ ఇచ్చిన తర్వాత అవన్నీ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత అవును ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని, దాంట్లో మీరు ఈ మాల్ కట్టినారని చెప్పేసి వాళ్ళు దాన్ని తీసేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క నేబర్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి కోర్టుకి వెళ్ళేసి స్టేటస్ ఆర్డర్ తీసుకొని వచ్చి రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అది అట్లాగే కంటిన్యూ అవుతుంది. సో మీ మున్సిపాలిటీని ఒక పార్టీ చేసి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ స్టే ఆర్డర్ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి ఆ కంప్లైంట్ వచ్చేసి ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. సో ఆ కౌంటర్ ఫైల్ చేసి ఆ యొక్క స్టే ఆర్డర్ని వికెట్ చేయించేస్తే నాట్ టు డిస్మాంటిల్ అనే ఆర్డర్ని వికెట్ చేయించేస్తే వాళ్ళు ఫర్దర్గా దాన్ని మళ్ళీ గోడను తీసేయడం అవకాశం ఉంటుందని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేస్తే ఆ కౌంటర్ని మున్సిపాలిటీ తరఫు నుంచి ఫైల్ చేయడానికి 50,000 రూపాయలు రాజమల్లయ్య గారు మున్సిపల్ కమిషనర్ గారు డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఆల్రెడీ 20,000 రూపాయలు యాక్సెప్ట్ చేశారు. దాని తర్వాత ఈ 30,000 రూపాయలు ఏవైతే మిగతా బ్యాలెన్స్ ఉందో ఈరోజు తెచ్చిస్తుంటే రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది. సార్ ఈ కంప్లైంట్ ఎన్ని రోజుల కింద వచ్చింది సార్? ఈ కంప్లైంట్ ఎన్ని రోజుల కింద వచ్చింది? ఈ కంప్లైంట్ దాదాపు 15 రోజుల క్రితమే వచ్చింది. దాంట్లో ఎంక్వైరీ చేస్తున్నాము.